హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కుందన్ లాగ్స్. ఈరోజు నేను కుండ చికెన్ చేస్తున్నాను. కుండ చికెన్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, మిరియాల పౌడరు, కొంచెం కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండి 10 తీసుకున్నాను. పొడుగ్గా చీరుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. బాగా ఫస్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. అందుకే నిమ్మరసం కూడా పిండేసి బాగా కలుపుకుంటున్నాను. మెత్తగా పిసకాలి, బాగా కలుపుకోవాలి. అరిటాకులో పిసుకోండి, బాగుంటుంది. అరిటాకులో అయితే మనకి ఈజీ అవుతుందని అరిటాకు తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా ఏమనుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగాలు పౌడర్ అనమాట. పచ్చి మసాలా నేను పట్టుకున్నాను. కొంచెం బిర్యానీ ఆకు, నల్ల ఇలాచీ ఉంటుంది కదా, నల్ల ఇలాచీ వేసుకున్నాను. అందులో ఒక 1/2 కిలో చికెన్ వాటర్ లేకుండా శుభ్రంగా కడుక్కున్నది బాగా కలుపుకున్నాను అనమాట అండి. ఇవన్నీ బాగా పట్టించేసి తర్వాత కుండ శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంక అన్నీ సరిపోయి ఉప్పు వేయడం స్కిప్ అయింది. ఉప్పు కూడా వేసుకున్నాను, అది మీకు చూపించలేదు. అరటాకు పెట్టుకుని 2 మడతలు పెట్టుకుని దానిపైన మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకుని నిప్పుల పైన 1/2 అవర్ అయిన తర్వాత నిప్పులు రాజేసుకుని బొగ్గులపై ఉందన్నమాట అండి. దానిపైన నిప్పులు రాజేసుకుని అలాగా బొగ్గులన్నీ మంట అయిన తర్వాత కుండ పెట్టేసుకున్నాను. కుండ చికెన్కి మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉండాలి. ఒక్కొక్కసారి స్లోగా మెల్లగా తిప్పాలి, అంతేనండి. ఈ కుండ చికెన్ అయితే అలాగ అవుతుంది అనమాట అండి. ఓకేనా అండి. మధ్య మధ్యలో మెల్లగా చెక్కగడ్డితో తిప్పుకోండి. కొండ కదండి, చిన్న మంట మీదే ఉడికించాలి. బొగ్గుల పై మీద చిన్న మంట మీద ఉడికించుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి. ఈ చికెన్ అయితే 2 నిమిషాలు పడుతుందండి కుకింగ్ అవడానికి, చిన్న మంట. ఫైనల్గా అండి నా కొండ చికెన్ రెడీ అయిపోయింది. మస్తు వచ్చింది చూడండి. వావ్, అబ్బా, ఎంత ఎంత బాగా ఉంది, ఎంత స్మెల్ వస్తుందో. బట్ టెంప్టింగ్ చేస్తుంది. నేను ఫస్ట్ టైం చేయడం ఇలా వస్తుంది అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా జ్యూసీగా, స్పైసీగా, అబ్బాయి ఎంత టేస్ట్ ఉందండి. నాటుకోడిగా ఉందండి. నాటుకోడి అంటే నమ్మేచ్చు తెలుసా, అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. వావ్, చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందో. 1/2 కిలో చికెన్ మాట అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉల్లిపాయలు మంచిం కోసం, నిమ్మకాయ, కీర అన్నీ ఇంకా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. చాలా నా జీవితంలో నా టేస్ట్ తినలేదండి. అంత బాగుంది, నాకు అంత నచ్చింది. అయితే ఫస్ట్ టైం అండి, మొదటిసారి ట్రై చేస్తానండి ఇలా బొగ్గుల మీద కొండలు పెట్టి. ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. చాలా నిజంగా కరెక్ట్గా వేసినానండి. పచ్చిమిరపకాయలు కూడా 10 వేస్తున్నాను. 1/2 కిలోకి కరెక్ట్గా సరిపోయింది. కారం కూడా ఒకసారి అంత జ్యూసీగా ఉంది. ముక్క నోట్లో పెట్టుకుని కరిగిపోతుందండి. ఎంత బాగుంది, చాలా బాగుంది ఇదైతే. సరే అండి, బాయ్ అండి.